రామసముద్రం అనే గ్రామంలో కోటయ్య రామలక్ష్మి అనే పేద దంపతులు ఉండేవారు. వారికి ఒక్కడే కుమారుడు, పేరు కొమరయ్య. ముగ్గురు రోజంతా రెక్కలు ముక్కలు చేసుకుని కూలీ పనులు చేసుకుని వచ్చిన దాంతో కలో గంజో తాగి జీవిస్తుండేవారు. తమ కొడుకు కూడా చదువు సంధ్య లేకుండా తమలాగే కూలీ పనులు చేయడం కోటయ్యకు బాధనిపించేది. ఎలాగైనా కూలీ మాన్పించి చదివించడం కోసం కోటయ్య ఆ ఊళ్ళోని పాఠశాల ఉపాధ్యాయుడు వీరయ్య మాస్టారి ఇంటికి వెళ్లాడు. రా కోటయ్య, కష్టజీవి, ఎవర్ని పల్లెత్తు మాట అనవు, నీ పనేదో నువ్వు చేసుకుపోతావు, మంచి మనసున్నవాడివి. ఏమిటి కోటయ్య ఇలా వచ్చావు? ఏమైనా నా సహాయం కావాలా? బాబుగారు, మా తాత కూలి పని చేసి మా అయ్యను కూలోళ్ళు చేశాడు. మా అయ్య కూడా కూలి పని చేసి నన్ను కూలోడుగా చేశాడు. ఇప్పుడు నా కొడుకు కూలి పని చేస్తున్నాడు. నాకిది చాలా బాధనిస్తుంది మాస్టారు. అందుకని మా కొమరయ్యకు 4 అక్షరం ముక్కలు చెప్తారేమోనని మీ వద్దకు వచ్చానయ్యా. చాలా మంచి ఆలోచన చేశావు కోటయ్య. నాకు చాలాసార్లు అనిపిస్తుంది, మనుషులకు విద్య ఎంత అవసరమో ఎందుకు గుర్తించరని. కాని అంతలోనే వారి పేదరికం గుర్తొచ్చి బాధనిపిస్తుంది. అయినా ఎవరన్నా కొంచెం మార్పు చెంది చదువుకోవాలని వస్తారేమోనని ఇంతకాలం ఎదురు చూస్తున్నాను. ఇన్నాళ్లకు నువ్వొచ్చావు, చాలా సంతోషంగా ఉంది కోటయ్య. రేపటి నుంచి సాయంకాలం పూట మీ కొమరయ్యను మా ఇంటికి పంపించు. నాకు వచ్చిన విద్య సంతోషంగా చెప్తాను. అలా వీరయ్య మాస్టారు చెప్పేసరికి మర్నాటి నుండి కొమరయ్యను చదువు కోసం ఆయన వద్దకు పంపించేవారు. రోజు సాయంకాలం ఆయన వద్ద చదువు నేర్చుకుని పగలంతా ఇంట్లో ఆయన చెప్పినది సాధన చేసేవాడు. అయితే కొమరయ్యకు ఇది ఇష్టం లేదు. ఈ చదువులు కూడు పెట్టవని, కూలికి పోతే డబ్బులు వస్తాయని తలంచేవాడు. అందువల్ల తండ్రి ఒత్తిడితో రోజు అయిష్టంగానే చదువుకోవడానికి వెళ్లేవాడు. అలా కొన్నాళ్లు చదువు నేర్చుకున్నాడు. అమ్మా, మీరిలా రెక్కల ముక్కలు చేసుకుని నన్ను చదివించడం నాకు ఇష్టం లేదు. ఇంత వయసు వచ్చాక నేను మిమ్మల్ని సుఖపెట్టాలి గాని కష్టపెట్టకూడదమ్మా. మనకు చదువు కూడు పెట్టదమ్మా. నాకు దాని మీద నమ్మకం లేదు. అందుకని చదువు మానేసి మీతో పాటు కూలి పనికి వస్తామ్మా. నాన్నకు కూడా నువ్వేనా చెప్పమ్మా. నాయనా కొమరయ్య, నువ్వు చదువుకుని గొప్పవాడివి కావాలని, వేలిముద్రగాడివి కాకూడదని మీ నాన్న కోరిక నాయనా. వీరయ్య మాస్టారు నీకు కొంత శాస్త్ర జ్ఞానాన్ని కలిగించాడు కదా, అది నీకు నచ్చకపోతే కొంతకాలం పాటు వృత్తి విద్యలు నేర్చుకో. అవి నీ జీవితం సుఖంగా ఉండడానికి తోడ్పడతాయి. మా గురించి ఆలోచించమాకు, మేమెప్పుడూ సంతోషంగానే ఉన్నాము. అవును నాయనా, అమ్మ చెప్పేది నిజం. మనిషి దగ్గర చదువుతో పాటు ఏదైనా చేతి విద్య ఉంటే ప్రపంచంలో ఎక్కడికైనా పోయి బతకొచ్చు. కానీ కూలి పని ఎంతకాలం చేస్తావు? ఒంట్లో శక్తి ఉన్నంత వరకే కదా. అందుకని ఏదైనా చేతి విద్య నేర్చుకో నాయనా. అలా కొమరయ్య తండ్రి చెప్పినట్టు వృత్తి విద్యలు నేర్చుకోవడానికి ఊరు వదిలి నిపుణులను ఆశ్రయించి వారికి సేవ చేసి కొన్ని వృత్తి విద్యల్లో నైపుణ్యం సాధించాడు. నాయన కొమరయ్య, ఎంతో అనుభవం ఉంటే గాని చెక్కలేని శిల్పాలను అవలీలగా జీవం ఉట్టిపడేలా తక్కువ సమయంలో చెక్కుతున్నావు. నీలాంటి శిష్యుడు ఉన్నందుకు నేనెంతో గర్విస్తున్నాను. కొమరయ్య, పట్నంలో ఒక కోటీశ్వరుడు తనకున్న భూమిలో ఒక సుందర ఉద్యానవనాన్ని రూపొందిస్తున్నాడట. అందులో పర్యాటకులను ఆకర్షించడానికి ఎన్నో సుందర శిల్పాలను నిర్మించాలని చూస్తున్నాడట. నాకున్న పరిచయాలతో నిన్ను అక్కడికి పంపిస్తాను. వెళతావా నాయనా? నీకు ఎంతో డబ్బు కీర్తి వస్తుంది నాయన. గురువుగారు, నేను నేర్చుకుంది ఎంతో తక్కువ. నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఇప్పుడే అంతటి పెద్ద పనులు ఒప్పుకోలేను. నన్ను క్షమించండి గురువుగారు. నాకిలాగే విద్యను నేర్పండి. అలా నేర్చుకునే సమయంలోనే దూర ప్రదేశాలకు వెళ్లి
డబ్బు పేరు సంపాదించే అవకాశం వచ్చినా కాదని ఇంకొన్ని సంవత్సరాలు వృత్తి విద్యలో మరింత కృషి చేసి బాగా రాటు తేలాడు. ఇదిలా ఉండగా ఆ ఊరికి భూషయ్య అనే పెద్ద వ్యాపారి వచ్చాడు. ఆ ఊర్లో పండే పెసర్లు సజ్జలు వంటి చిరుధాన్యాలు కొనడానికి వచ్చిన ఆయనకు అనుకోకుండా కొమరయ్య తటస్థపడ్డాడు. బాబు కొమరయ్య, మట్టిలో మాణిక్యం అంటే నువ్వేనేమో. నా అదృష్టం కొద్దీ నువ్వు తటస్థపడ్డావు. నాకు పట్నంలో 4 వ్యాపారాలున్నాయి. నీ గురించి తెలుసుకున్నాక నాకు కొత్త ఆలోచన వచ్చింది. నువ్వు నాతో వస్తానంటే నీతో వ్యాపారం పెట్టిస్తాను. మరేం లేదయ్యా, నువ్వు ఇక్కడ చెక్కే శిల్పాలనే నా దగ్గరుండి చెక్కు. నేను నా తెలివితో వాటిని అమ్ముకుంటాను. నీకు అందరు ఇచ్చేదానికంటే 10 రెట్లు జీతం ఇస్తానయ్యా, ఏమంటావు? అతడలా చెప్పేసరికి కొమరయ్యలో ఆశ పుట్టింది. ఊళ్ళో తన అమ్మా నాన్నలు కూలి పని చేసి కష్టపడుతున్నారు. ఇతడేమో ఎక్కువ జీతం ఇస్తా అంటున్నాడు. ఎంచక్కా కొంతకాలం అతడి దగ్గర పనిచేసి డబ్బు గడించవచ్చని, తల్లిదండ్రిని సుఖపెట్టవచ్చని ఆలోచన చేశాడు. తనకు విద్య నేర్పిన గురువుగారి కాళ్లకు నమస్కరించి ఆశీర్వదించమన్నాడు. తన దగ్గర పని నేర్చుకున్న తన శిష్యుడు గొప్పవాడవుతున్నందుకు ఎంతో సంతోషించి గొప్పవాడివి కమ్మని దీవించాడు. ఆ తర్వాత భూషయ్యతో కలిసి కొమరయ్య అతడి వెంట వెళ్లాడు. వ్యాపారి భూషయ్య చాలా తెలివి కలవాడు. తనకున్న పరిచయాలతో కొమరయ్య చెక్కిన శిల్పాలను లక్షలకు అమ్మేవాడు. అందులో కొంత శాతం జీతంగా ఇచ్చి కొమరయ్యని ఒక బానిసలా చూడసాగాడు. కొమరయ్య, నువ్వేం చేస్తావో నాకు తెలియదు. మనకు 4 రోజుల కల్లా 10 కొత్త రకం శిల్పాలు కావాలి. నేను వాళ్ళ దగ్గర బయానా డబ్బులు కూడా తీసుకున్నాను. రాత్రిళ్ళు కూడా కష్టపడి శిల్పాలు చెక్కవయ్యా. అయినా ఒంటరివాడివే కదా, ఏ బాధరబందీ లేదు కాబట్టి ఏ ఇబ్బంది ఉండదు. మళ్ళీ చెప్తున్నా, 4 రోజుల్లో నాకు అవి కావాలయ్యా, సరేనా? ఆ వ్యాపారి తనను ఒక బానిసలాగా మాట్లాడేసరికి కొమరయ్యకు మనసు అదోలా అనిపించింది. కేవలం డబ్బు కోసం మనసు చంపుకుని బతకడం వృధా అని భావించి పని మానేసి తిరిగి గురువు వద్దకు వచ్చి తిరిగి పనికి మెరుగులు దిద్దుకోసాగాడు. కొంతకాలానికి ఇంకో చిరు వ్యాపారి ఆ ఊరు వచ్చాడు. అనుకోకుండా కొమరయ్యకు తటస్థపడ్డాడు. బాబు, నా పేరు శ్రీనివాసులు. నా కూతురికి సంబంధం కోసం ఈ ఊరు వచ్చాను. అనుకోకుండా నువ్వు కలిశావు. బాబు, నీలో ఉన్న కళ ఎంతో గొప్పది. ఇంత చిన్న వయసులోనే సజీవ శిల్పాలను చెక్కుతున్నావంటే చాలా గొప్ప విషయం. నేను కూడా చిన్నప్పుడు మా నాన్నగారి వద్ద కొద్ది గొప్ప నేర్చుకున్నానయ్యా. కళాకారులంటే మాకెంతో అభిమానం. బాబు, నాకు కూతురు ఉంది. తనకి కళలు అంటే ఎంతో మక్కువ. నీకు అభ్యంతరం లేకపోతే నా కూతుర్ని పెళ్లాడతావా? ఒకసారి నువ్వు మా ఇంటికి వస్తే నా కూతుర్ని చూడొచ్చు. అతడు అలా ముక్కుసూటిగా అతడి మనసులో ఉన్నది ఉన్నట్టు మాట్లాడేసరికి కొమరయ్యకు అతడి పట్ల అభిమానం ఏర్పడింది. తాను పేదవాడే కాబట్టి అతడి వెంట రావడానికి ఒప్పుకున్నాడు. ఆ వ్యక్తి కొమరయ్యను తన ఇంటికి తీసుకుపోయి కూతురిని చూపించాడు. అతడి కూతురు రాధ చక్కని చుక్క. కాకపోతే వాళ్ళు పేదవాళ్లు. రాధ అంద చందాలకు ముగ్ధుడై కొమరయ్య తన అమ్మ నాన్నలకు కూడా ఒకసారి ఈ విషయం చెప్పి వస్తానని వారికి చెప్పి తన ఊరు వచ్చి అమ్మా నాన్నకు తనకొక అమ్మాయి నచ్చిందని, కాకపోతే పేదవాళ్లని చెప్పాడు. నాయనా, వాళ్ళు పేదవాళ్ళని తటపటాయించు మాకు. మనం మాత్రం పేదవాళ్లమేగా. అమ్మాయి నీకు నచ్చిందంటున్నావు, వెంటనే పెళ్లి కొప్పేసుకో నాయనా. కొమరయ్య తిరిగి రాధ వాళ్ళింటికి వచ్చాడు. నీ అమ్మాయి నాకు ఇష్టమేనని, నా వాళ్లను కూడా ఒప్పించానని చెప్పాడు. దానికి ఎంతో సంతోషించి శ్రీనివాసులు ఒక మంచి రోజు చూసి రాధకు కొమరయ్యకు పెళ్లి జరిపించాడు. అన్ని వసతులు ఏర్పాటు చేసి ఇద్దరికీ అదే ఊళ్ళో వేరే కాపురం పెట్టించాడు. కొమరయ్య రోజంతా గురువు గారి వద్ద విద్య నేర్చుకుంటూ సాయంత్రం ఇంటికి వచ్చేవాడు. కొన్నాళ్లయింది. ఒకరోజు ఉన్నట్టుండి కొమరయ్య తన ఇంటికి వెళ్లి వస్తానని రాధకు చెప్పి తన ఊరికి వచ్చాడు. కోపంగా ఇంటికి వచ్చిన తన కొడుకుని చూసి తల్లి ఆందోళన చెంది ఏమైందని అడిగింది. అమ్మా, రాధ అందంగా ఉందని చూశాను గాని తన మనసు ఎలాంటిదో తెలుసుకోలేకపోయాను. రాధకు డబ్బైతే లేకపోవచ్చు గాని డబ్బు మీద బాగా ఆశ ఉందమ్మా. రోజు పట్టు చీరలు తెమ్మని, నగలు కొనమని, డబ్బులు సంపాదించమని ఏదిస్తుందమ్మా. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావటం లేదు. అలా కొడుకు బాధపడుతూ చెప్పేసరికి వెంటనే కొడుకుని తీసుకుని ఆ ఊరు వచ్చి అదే విషయం కోడలితో మాట్లాడారు. అత్తయ్య, మనిషికి తృప్తి మంచిదే కాని ఆ తృప్తి చేతకానితనం వల్ల రాకూడదు.
మీ అబ్బాయి ఇంటికి కావలసిన డబ్బు సంపాదించడం లేదత్తయ్య. ఇప్పటికీ మా నాన్నే అన్ని చూసుకుంటున్నాడు. ఇంకా ఎంతకాలమని మా అమ్మ నాన్న మీద ఆధారపడమంటారు? మీరే చెప్పండి అత్తయ్య. అందుకే అలా ఒత్తిడి పెడుతున్నా. డబ్బు సంపాదిస్తాడేమోనని నా ఆశ. అత్తయ్య, మీ అబ్బాయికి ఎన్నో విద్యలు తెలుసు. ఈ ఊళ్ళో ఎంతకాలం ఉన్నా వాటి వల్ల ప్రయోజనం ఉండదు. పట్నం వెళితే ఆయన విద్యలకు రాణింపు వస్తుంది. అక్కడ బోలెడు డబ్బులు సంపాదించవచ్చు. ఆయన విద్యలకు రాణింపు తేవాలనే నేను వేధిస్తున్నాను. అలా కాదమ్మా, రాధ కావాలనే ఇదంతా చేస్తుంది. పట్నం వెళ్తే ఇప్పటికిప్పుడు డబ్బు వస్తుందా? నాకైతే నమ్మకం లేదు. కోడలి మాటలు రామలక్ష్మికి న్యాయమని తోచాయి. కొడుకు నచ్చచెప్పి రాధ చెప్పినట్లు పట్నం వెళ్ళమని ప్రోత్సహించింది. తండ్రి కూడా అదే చెప్పాడు. అమ్మా అమ్మా, నువ్వు చెప్పినట్టు పట్నం వెళ్తాలే గాని మీరు కూడా మాతోనే ఉండండి అమ్మా. ఇంకా ఎంతకాలం నా ఊళ్ళో ఉంటావు? అవునత్తయ్య, మీరు కూడా మాతోనే ఉండండి. లేదు నాయన, మా రెక్కల్లో ఇంకా సత్తు ఉంది. ఊళ్ళో మాకు తగినంత పని ఉంది. పట్నంలో మీరు బాగా స్థిరపడి త్వరలో అనుకున్నవి సాధిస్తే అప్పుడు మేము కూడా మీ వద్దకే వచ్చి ఉంటాము. మాకు మాత్రం మీరు తప్ప ఇంకెవరున్నారా? అలా ఇష్టం లేకుండానే కొమరయ్య అత్తగారింట్లో కొంతకాలానికి సరిపడా గ్రాసం తీసుకుని భార్య సమేతంగా పట్నం వెళ్లాడు. రాధా, ఎక్కడ తిరిగినా నాకు పని దొరకటం లేదు. అందరూ రేపు రమ్మని మాపు రమ్మని అంటున్నారు. ఒకప్పుడు నన్ను వెతుక్కుంటూ చాలా మంది పని ఇస్తామని వచ్చేవారు. ఇప్పుడు నాకు నేనుగా ప్రయత్నిస్తే కూడా ఎక్కడా పని పుట్టడం లేదు. ఇప్పుడు ఏం చేయమంటావు రాధా? ఏమండి, ఇంత గొప్ప కళాకారులు మీకు పని దొరకకపోవడం ఏంటండి? మీరు కావాలనే పని నుండి తప్పించుకుంటున్నారు. అది సమర్థుల లక్షణం కాదు. కసిగా పట్టుదలతో ప్రయత్నించాలి. రాధా, నేను పట్నం అంతా తిరిగాను, ఎక్కడా పని పుట్టడం లేదు. నన్ను నమ్ము రాధా. పోనీ నువ్వేదైనా మంచి సలహా ఇవ్వు. నేను నువ్వు చెప్పినట్టే పాటిస్తాను. ఆడదాన్ని నేనేం సలహా ఇస్తానండి? మీరు సంపాదించి తెస్తే పొదుపుగా ఖర్చు పెడతాను. మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను. అయినా బతకడం కోసం నన్ను సలహాలు అడుగుతున్నారేంటి? ఇక మనం ఈ పట్నంలో బతకలేము. పదండి, మనం అత్తయ్య మామయ్య దగ్గరకు వెళదాం. భార్యని సలహాలు అడిగేవాడు తల్లి నీడలో బ్రతకడంలో తప్పు లేదు. రేపే అన్ని సర్దుతాను. బయలుదేరండి. అలాగే రాధా, నువ్వు చెప్పినట్టే అమ్మ దగ్గరికి పోదాం. నన్ను కూడా సర్దటంలో నీకు సహాయం చేయమంటావా? అలా భార్య మాటలకు ఏమాత్రం పౌరుషం లేకుండా కొమరయ్య తల్లి వద్దకు వెళ్లటానికి సిద్ధపడ్డాడు. కాని అనుకోకుండా అతడికి జబ్బు వేసింది. వెంటనే రాధ దగ్గరలో ఉన్న వైద్యుడను పిలుచుకుని వచ్చింది. నాడి పరీక్షించాను. బేషుగ్గా కొట్టుకుంటుంది తల్లి. ఒంట్లో జబ్బేమీ ఉన్నట్టు కనిపించటం లేదు. చూద్దాం, కొన్నిసార్లు కనిపించని వింత జబ్బులు వస్తాయి. నేను చెప్పినట్టుగా ఈ మాత్రలు వాడించండి. తిండి విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించండి. అలా వైద్యుడు మందులిచ్చి కొన్ని జాగ్రత్తలు చెప్పాడు. కాని కొమరయ్య వైద్యుడు చెప్పిన జాగ్రత్తలు పాటించేవాడు కాదు. అందువల్ల ఎన్ని రోజులు గడిచినా అతడికి జబ్బు తగ్గలేదు. రాధా, నా జబ్బు ఎంతకాలమైనా ఎందుకు తగ్గటం లేదు? మా అమ్మ దగ్గరికి పోదామా? ఏమండి, మీరేమో వైద్యుడు చెప్పిన మాట బొత్తిగా వినడం లేదు. నా మాట లెక్క చేయడం లేదు. ఇలాగైతే మీ జబ్బు ఎప్పటికి తగ్గుతుంది? ఇది తగ్గేదాకా మనం ఊరి ప్రయాణం కూడా చేయడానికి లేదు. అంతా మీ వల్లే. ఏం కాదులే రాధా, వైద్యుడు అలాగే చెప్తాడు. అవన్నీ పట్టించుకుంటే ఎలా? మనం వెంటనే ఊరి ప్రయాణం చేసి అమ్మా నాన్న దగ్గరికి వెళ్దాం. వాళ్ళ దగ్గర ఉంటే నా జబ్బు తగ్గిపోతుంది. వెంటనే వెళ్దాం రాధా. కొమరయ్య అలా చెప్పేసరికి ఒకసారి వైద్యుడిని కూడా సలహా అడుగుదామని వెళ్లి అతడిని తీసుకొచ్చింది. చూడమ్మా, బిడ్డల శరీర తత్వాలు తల్లికి తెలిసినట్టు వైద్యుడికి కూడా తెలియవు. ఒకసారి మీ వారినే చూడు. నేను ఇచ్చిన మందులు ఏ జాగ్రత్తలు తీసుకోకపోయినా అతడి జబ్బు ఈ పాటికి తగ్గించి ఉండాలి. అలా జరగలేదంటే అతడి సమస్య ఇంకేదో అయి ఉండాలి. అదేంటో అతడి తల్లికే ఎక్కువ తెలుస్తుంది. కొమరయ్య ఉన్న పరిస్థితుల్లో దూర ప్రయాణాలు అస్సలు మంచివి కాదు. కాబట్టి నువ్వే మీ అత్తగారిని కబురు పెట్టి ఇక్కడికి పిలిపించు. వైద్యుడు అలా సలహా చెప్పేసరికి రాధ వెంటనే అత్తయ్యకు కబురు పెట్టింది. ఆ తెల్లవారే కోటయ్య వచ్చారు. మంచం మీద పడుకున్న కొడుకును చూసి కన్నీరు పెట్టుకున్నారు. అమ్మా, వచ్చావా? మీరు దగ్గర లేకుంటే నాకు ఏదోలా ఉంది. నువ్వు వచ్చావుగా, ఇక నా జబ్బు తగ్గిపోతుందిలే. అమ్మా, నాకు జబ్బు తగ్గగానే
అరిసెలు చేసి పెట్టవా? నీ చేతి అరిసెలు తినక ఎన్నాళ్ళు అయింది. అమ్మా అమ్మా, ఒకసారి అరిసెలు చేయవా? అలాగే నాయనా, నీకు మన ఇంట్లో అరిసెలు అంటే ఎంతో ఇష్టం. తప్పకుండా చేస్తాను నాయనా. కొంచెం నువ్వు కుదుట పడని. తల్లి వచ్చిన 3 రోజుల్లోనే కొమరయ్య ఆరోగ్యం చాలా వరకు కుదుట పడింది. అంతలో వైద్యుడు వచ్చాడు. బిడ్డకు అరిసెలు తినాలని ఉందట, పెట్టవచ్చా అని అడిగింది. చూడమ్మా, అతనికి ఇప్పుడిప్పుడే జబ్బు తగ్గుతుంది. అందుకని ఎట్టి పరిస్థితిలోనూ ఇంకొక నెలవాక అరిసెలే కాదు, ఎటువంటి నూనె పదార్థాలు పెట్టవద్దు. జాగ్రత్త. మందులు సమయానికి వాడించండి. ఏదైనా అవసరమైతే కబురు పెట్టండి. వైద్యుడు అలా జాగ్రత్తలు చెప్పి వెళ్లిపోయాడు. అయితే వైద్యుడి మాటలు పట్టించుకోకుండా రామలక్ష్మి కళాయి ముందు కూర్చుని కొమరయ్యకు అరిసెలు చేసి పెట్టింది. అమ్మా, ఏంటిది? నేనేం చెప్పాను నీకు? జబ్బు తగ్గిన తర్వాతే చేయమంటే నువ్వు ఇప్పుడు చేస్తావా? అయినా వైద్యుడు చెప్పాడు, నూనె పదార్థాలు తినొద్దని చెప్పాడా లేదా? అమ్మా, నేను నీకు బతకాలని లేదా? నాయనా కొమరయ్య, నీ శరీర తత్వం నాకు బాగా తెలుసురా. చిన్నప్పటి నుంచి చూశానుగా. మరేం భయం లేదు. సంతోషంగా నీకిష్టమైన అరిసెలు తిను. అలా కొమరయ్య తల్లి దగ్గర కూర్చొని కొడుకుకి ఇష్టమైన అరిసెలు పెట్టింది. అతడు ఎంతో ఇష్టంగా తిన్నాడు. ఇంకో పక్క భర్తకు ఏమవుతుందోనని రాధ భయపడుతుంది. అయితే కొమరయ్య మరింత తొందరగా కోలుకున్నాడు. ఒకసారి బయటకు వెళ్లి వస్తా అని వెళ్లాడు. అది చూసి రాధ చాలా ఆశ్చర్యపోయింది. అత్తయ్య, మీ హస్తవాసి చాలా గొప్పది. వైద్యుడు చెప్పిన దానికి భిన్నంగా చేసినా ఆయన మరింత తొందరగా జబ్బు నుండి కోలుకున్నారు. ఇది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంతకు ఏం మాయ చేశావత్తయ్యా? మాయా లేదు, మంత్రం లేదమ్మా. అబ్బాయి సంగతి నాకు బాగా తెలుసు. వాడు మనసులో ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి చెబుతాడు. తప్పు తన మీదకు రావడం ఇష్టం లేకనే వాడు నా మాట విన్నట్టు నటిస్తాడు. వాడికి ఇష్టమైనదే నేను చెబుతూ ఉండడం వల్ల కొమరయ్య విసుగు నటించినా నేను చెప్పినది వాడి మనసుకు నచ్చుతుంది. మనసుకు నచ్చిన పని చేయడం సంతోషాన్ని ఇస్తుంది. ఏ మనిషికైనా సంతోషమిచ్చే ఆరోగ్యం మందులు కూడా ఇవ్వలేవు. ఇదేనమ్మా తల్లి ప్రేమలోని రహస్యం. చూడు తల్లి, భార్యాభర్తల మధ్య చిలిపి తగాదాలు ఉండటం సహజం. అయితే వాటిని గొడవలుగా మార్చుకోకూడదమ్మా. కాపురం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఆనందంగా సాగిపోవాలంటే భార్యాభర్తల మధ్య ఆలోచనలో, ప్రవర్తనలో అనుకూలత ఉండాలి తల్లి. దీనికి ఎవరి దగ్గర నుంచి పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం లేదమ్మా. అనుభవం నుంచి గ్రహించగలిగే వివేకమే అందుకు ఉపకరిస్తుంది. భర్త ఇష్టాలను, కష్టాలను భార్య తెలుసుకోవాలి. అలాగే భార్య ఇష్టాలను భర్త తెలుసుకోవాలి. అలా కానప్పుడు స్వర్గసీమగా ఉండవలసిన ఇల్లు నరకప్రాయమవుతుందమ్మా. అత్తయ్య, ఇప్పుడు నా లోపం నాకు తెలిసింది. ఆయనలోని సమర్థత బయటకు రావాలంటే ఆయన తప్పులకు నేను బాధ్యత వహించాలన్నమాట. అది సాధ్యం కావాలంటే కన్నతల్లిలాగా నేను ఆయనను ఆదరించాలి, ప్రేమించాలి. అత్తయ్య, ఇక నుండి మీరు ఇక్కడే ఉండి ఆయనకు, ఆయన ఎదుగుదలకు నాకు సలహాలు, సూచనలు ఇచ్చి నన్ను తీర్చిదిద్దండి అత్తయ్య. అత్తమామలు చెప్పిన మాటలకు రాధలో ఎంతో మార్పు తీసుకువచ్చింది. అప్పటి నుంచి భర్తను కన్నతల్లిలా చూసుకుంటూ అతడి ఎదుగుదలకు ప్రోత్సహిస్తూ వెన్నంటూ ఉంది. కొద్ది కాలంలో కొమరయ్య గొప్పగా రాణించి సమాజంలో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఇదంతా చూసి తల్లిదండ్రులు ఎంతో సంతోషించారు. మీకు మా ఛానల్లోని స్టోరీస్ అన్ని నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ అండి.